నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అబద్ధాల ఈ 10 మంది ఎమ్మెల్యేలు అబద్ధాల ఎమ్మెల్యేలుగా మనం చెప్పొచ్చు. ఎంత దిగజారుడుతనం అంటే అబద్ధాలు చెప్పడం రాష్ట్ర ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా, లేదంటే ఈ రాష్ట్రంలో మేమే ఏం చెప్తే అది చలామణి అవుతుందా, మా దగ్గర డబ్బు ఉన్నది, మా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఏం చెప్తే ప్రజలు మమ్మల్ని ఎన్నుకునే ప్రజలు మమ్మల్ని నిర్ణయిస్తారని చెప్పేసి అనుకుంటున్నారా తెలియదు. కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతాం. మనకు తెలుసు సుప్రీంకోర్టు 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి గౌరవ స్పీకర్ గారికి ఆదేశం జారీ చేసింది. నాకు తెలిసి అక్టోబర్ 30 తారీఖు 31 తారీఖు దాని లాస్ట్ డేటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గౌరవ స్పీకర్ గారు వాళ్లకు నోటీసులు ఇచ్చిండు. అయితే వాళ్ళు నిన్న మొన్న వివరణ కూడా స్పీకర్ గారికి లెటర్ ద్వారా ఇచ్చారు. ఏం చెప్తున్నారు వాళ్ళంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాం. దిగజారుడుతనం. ఈ 10 మంది ఎవరయ్యా అంటే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, దానం నాగేందర్ ఖైరతాబాద్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, అరకెపూడి గాంధీ శేర్లింగంపల్లి, పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి, బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ గారు, కాళే యాదయ్య గారు చేవెళ్ళ, తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం, డాక్టర్ సంజయ్ జగిత్యాల. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఎన్నికయి గింత పచ్చి అబద్ధాలా? మీరు పార్టీ మారినట్టుగా ఇది కదా ప్రూఫ్? ఇదే సీఎం గారు కడియం సిఆర్ గారు కండో కప్పిండు, ఇది కదా? తర్వాత దానం నాగేందర్ గారికి కూడా కాండో కప్పిండు కదా. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికెళ్ళి కాండో కప్పింది నిజం కదా? అరే ఎంత సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి కాండోలు కావు, ఇవి 3 రంగుల జాతీయ జెండలు లేదా దేవుని కాండవలు. సిగ్గు అనిపిస్తుంది ఈ మాటలు వింటుంటే. రాష్ట్ర ప్రజలకు, మీకు ఓట్లేసిన ఓటర్లకు, చేవెళ్ళ కావచ్చు, మీ నియోజకవర్గాల ప్రజలకు సిగ్గుగా ఫీల్ అవుతారు. గిట్లాంటి నాయకులకు, గింత దుర్మార్గులను మనం ఓట్లేసి గెలిపించుకున్నామా? అరే మీరు ఏ పార్టీలో చెప్పుకోలేని దుస్థితా మీకు? కారణం ఏంటంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడము, వాళ్ళ డబ్బును కాపాడుకోవడము, అక్రమంగా సంపాదించిన ఆదాయాన్ని వాళ్ళు దాపెట్టుకోవడానికి ఇవన్నీ నాటకాలు వేస్తున్నారు. చూడండి ప్రజలారా, మీరు ఈ 10 మందిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఏం చేయాలి? వీళ్ళు మన ప్రజల కోసం ఆలోచన చేయాలి, ప్రజల మెరుగు బాగోగులు చూసుకోవాలి, లేదంటే ఆ నియోజకవర్గం. కానీ ఈ 10 మంది పార్టీ ఫిరాయింపు చేసి చాలా టెక్నికల్ గా, కడియం సిఆర్ గారు అయితే దొరికిపోయిన దొంగ, అడ్డంగా దొరికిపోయిన, తప్పించుకోలేడు ఆయన. ఎందుకంటే బిడ్డకి ఎంపీ టికెట్ ఇప్పించిండు, ఎంపీ ఎలక్షన్ లో ప్రచారం పాల్గొన్నాడు, సుప్రీంకోర్టుకు అది జబర్దస్త్ మన దొరికింది కాబట్టి, ఎవిడెన్స్ దొరికింది, తప్పించుకోలేవు మిస్టర్ కడియం సిఆర్ గారు. దానం నాగేందర్ గారు కూడా అడ్డంగా దొరికిన దొంగ, పార్టీ ఫిరాయించిందని చెప్పేసి అడ్డంగా దొరికిపోయాడు. సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయా. ఇది కాదా? వీళ్ళిద్దరు తప్ప ఈ మిగతా 8 మంది వివరణ ఇచ్చారు. వీళ్ళు ఎట్లా అవుట్ అవుతారు, వాళ్ళు తప్పించుకోలేరు కోర్టులో. ఈ మిగతా 8 మంది వివరణ ఏమని ఇచ్చారు అంటే, మేము పార్టీ ఫిరాయించలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలకు. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే మొన్న కేసీఆర్ గారు రజవోత్సవ సభ నిర్వహించిండు కదా. రజవోత్సవ సభలో మీరు ఈ 8 వీళ్ళు ఎందుకు పాల్గొనలేరు? మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అసెంబ్లీలో మీరు ఎక్కడ కూర్చోవాలి? ప్రతిపక్షం కేటాయించిన సీట్లలో, మీకు కేటాయించిన సీట్లలో మీరు అసెంబ్లీలో కూర్చోవాలి. మరి మీరు ఎక్కడ కూర్చున్నారు? అధికార పక్షం వైపు కూర్చుంటున్నారు. ఇది ప్రజలకు గమనిస్తలేరా? ప్రజలకు తెలియదు మేము ఏం చేసినా అనుకుంటున్నారా? అరే గింత దుర్మార్గంగానా? స్పీకర్ గారు మీకు నోటీసులు ఇస్తే మీరు ఇచ్చిన వివరణ ఇది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాజ్యాంగం, ఏ రాజ్యాంగం ద్వారా అయితే మీరు ఎన్నికైనరో,
ఏ రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే ద్వారా మీరు రాజ్యాంగం ద్వారా ఎన్నికైనరో అదే రాజ్యాంగాన్ని అపహాసం చేస్తున్నారు, తుంగలో దొక్కుతున్నారు రాజ్యాంగాన్ని. ఎమ్మెల్యేలుగా ఎంత ఒక ఎమ్మెల్యే అంటే ఎన్ని 2-3 లక్షల ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించాలి. నువ్వే అబద్ధాలు, నువ్వే దొంగ నాటకాలు వేస్తే ప్రజలు ఎట్లా మిమ్మల్ని చూడాలి ఎమ్మెల్యేగా? ఇది చాలా దురదృష్టకరం. మీరు సిఎల్పి మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు కదా, కాంగ్రెస్ లో నిర్వహించిన సిఎల్పి మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు కదా. అరే పోచారం శ్రీనివాసరెడ్డి ఒక పెద్ద మహానుభావుడు, గతంలో స్పీకర్ గా చేశారు. కనీసం ఆ స్పీకర్ చేసిన హోదా కన్నా మీరు ఇల్లు ఇచ్చేది ఉండే కదా. అరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో యూరియా కోసం రైతులు రోడెక్కి కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు యూరియా కోసం. అది పెట్టి అంత అంశం పెట్టి రాజకీయం మీదనే రేవంత్ రెడ్డి గారు ఫోకస్. ఎక్కడ ఎవరిని కాళేశ్వరంలో ఎవరిని లోపటేయాలి, ఎమ్మెల్యేలని ఏమన్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మొత్తం బీఆర్ఎస్ పార్టీనే లేకుండా చేస్తా, ఒక్కొక్కరి మొత్తం గుంజుకుంటా, మొత్తం కలాస్ అన్నాడు. 10 మందిని చేర్చుకొని కథ అయిపోయింది. మొదలైంది కథ ఇక్కడి నుంచి. ఈ రాజకీయం ఇక్కడి నుంచే మొదలైంది. కాంగ్రెస్ పతనము మొదట ఈ 10 మందిని చేర్చుకున్న తర్వాతనే అక్కడి నుంచే జనాల్లో మీ కూల్కం మొదలైంది. మీ పార్టీ, మీ అధికారంలో ఉన్న ప్రభుత్వం డౌన్ కావడం మొదలైంది, మొత్తం డౌన్ కావడం మొదలైంది. మీరు అరికపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు మీరు ఏమి ఇచ్చారు? మీరు చైర్మన్, ఏదో అసెంబ్లీ ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు కదా. అరే ఇంత పిఎస్సి చైర్మన్ ఇది కాదా? మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పడానికి ఇది కాదా సాక్ష్యం? ఇవన్నీ కండువాలు కప్పుకున్నారు కదా మీరు. ప్రజలు ఏమని చెప్తున్నారు? ప్రజల బాగోగుల కోసమే మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాము. అరే నువ్వు ముఖ్యమంత్రి గారిని కలవడం తప్పులేదు, ఏ ఎమ్మెల్యేనా కలవచ్చు ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు వస్తలేరు? కేసీఆర్ గారి అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తుంటే మీరు ఎందుకు కలుస్తలేరు? కేటీఆర్ గారిని ఎందుకు కలుస్తలేరు? హరీష్ రావు గారిని ఎందుకు మీటింగ్ లో పాల్గొంటలేరు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్లు ఎందుకు పెడతలేరు? అసెంబ్లీలో అక్కడ సైడ్ ఎందుకు కూర్చున్నారు, ఇక్కడ సైడ్ ఎందుకు కూర్చుంటలేరు? ఇవి కదా టెక్నికల్ గా మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని, మీ కోటేసిన ప్రజల్ని ఫూల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని, మీరు రాండి ఎలక్షన్లకు, మీరు తప్పించుకోలేరు. ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఫుట్బాల్ అన్నట్టు ఆడతారు. మిమ్మల్ని ఏం చేయమంటే ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో మిమ్మల్ని ఏం చేయమని అసెంబ్లీకి పంపిస్తే మీరేం చేస్తున్నారు? ఫుట్బాల్. ప్రజలను, ఈ దొంగలను ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడుకుంటారు. అబద్ధాల ఎమ్మెల్యేలు అంటున్నాను. అందుకే ఈ 10 మంది ఎమ్మెల్యేలు అబద్ధాల ఎమ్మెల్యేలు. మొత్తం తమ ఆస్తుల కోసం, తన సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం మాత్రమే అధికార పార్టీలో జంపు జలాన్ని చేశారు వీళ్ళు. అంత దుర్మార్గులు. ప్రజల్ని తప్పుదో పట్టించి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము ఇంకా కేసీఆర్ గారితోనే ఉన్నాం, మేము పార్టీ మారలేదు, మేము కప్పుకునే కండువలు కాదు, చేతి గుర్తు కండువలు కాదు, జాతీయ జెండాలు, దేవుని జెండాలు. మీ మాటలు వింటుంటే సిగ్గనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలు గమనించండి. రేపు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని తెలుసు. అవన్నీ పక్కకెట్టి రాజకీయం మాత్రమే, రంగులు పట్టుకొని రాజకీయం మాత్రమే చేస్తాయి. ఎలక్షన్ ఒకసారి వస్తుంది, పోతుంది. తర్వాత ఎలక్షన్లు గెలిచిన తర్వాత ప్రజలకు బాగోగులు చూసుకోవాలి. అది పక్కకెట్టి పార్టీ ఎజెండాని ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకొని పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ 10 మందితోనే పతనం మొదలైంది. ఇక ఈ 10 మంది ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గారి పతనము ఈ 10 మంది నుంచే మొదలవుతుంది. మిత్రులారా, ఇట్లాంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు చాలా నిస్సిగ్గుగా ఆ నియోజకవర్గ ప్రజలు చాలా బాధపడుతూ, ఈ దొంగల కోట్లేసామని బాధపడుతూ చాలా మదన పడుతున్నారు. ఈ విషయం వాస్తవం. ప్రజల్లారా, ఈ ఎమ్మెల్యేలను మనం మళ్ళీ ఎలక్షన్లకు వస్తే తరిమి కొట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు మనం తీసుకోవాలని చెప్పి విన్నపిస్తూ, నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.